ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు 4:5 ఒక మాట ఉంది. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు ఆయన దయ చూపిస్తాడు అని. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా గర్వం ఉంటుంది. చదువుకున్న వాళ్ళకేమో చదువు గర్వము, ఉద్యోగాలు ఉన్న వారికేమో ఉద్యోగం గర్వము, ఆస్తులు ఉన్న వారికి ఆస్తులు గర్వము, పేరు ప్రఖ్యాతులు ఉన్న పేరు ప్రఖ్యాతులు గర్వము, రాజకీయ నాయకులు రాజకత్వాన్ని గర్వం, మత సంబంధమైన వారికి మత సంబంధమైనటువంటి గర్వము, అనేక రకాలైనటువంటి గర్వంతో లోకమంతా కూడా ఉన్నది. దేవుడు నీకు వ్యతిరేకుడైపోతాడు. అందుకనే రోగాలు, అందుకనే బాధలు, అందుకనే శాంతి ఇంటిలో కానీ, చేసే పనిలో కానీ, సంపాదించే ఆస్తిలో కానీ ఎందుకు నెమ్మది లేదంటే నీలో ఉన్నటువంటి గర్వం. ఆ గర్వం పోవాలంటే ప్రభువు యేసుక్రీస్తు వారిని నమ్ముకో, నీ జీవితం మారుతుంది, దీనుడు అయిపోతావు, ఆయన కృపను పొందుతావు. నా వెనక చూస్తున్నాయో చూడండి, ఏమేమి కనబడుతుంటున్నాయో. బిల్డింగ్లు బట్టి గర్విస్తామంటారు, ఆస్తులను బట్టి గర్విస్తామంటారు, స్థలాలను బట్టి గర్విస్తామంటారు, కార్లను బట్టి గర్విస్తామంటారు, అన్నిటిని బట్టి గర్విస్తారు. వాటిని పోగొట్టుకోవడానికి ప్రభువు యేసుక్రీస్తు